ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. నాకు సాయం చేయటానికి రాని వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పని చేయడం నేర్చుకోగలిగాను. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, కానీ నేను పని చేస్తే నన్ను దేవుడు గౌరవిస్తాడు. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. నింద నీకు ఆగ్రహాన్ని కలగచేస్తుందేమో, కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో, కానీ నీ మనోధైర్యాన్ని చాటి చెప్తుంది. ఉలిదెబ్బకు తాళలేని శిల శిల్పం కావడం అసాధ్యం. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి, ఆడుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. ప్రతి విషయాన్ని వేలాకోలంగా తీసుకునే వెకిలితనం తగ్గించుకుంటే అన్ని విషయాలను అవగతం చేసుకునే విజ్ఞత అలవడుతుంది. ఎప్పటికీ మార్చలేని గతం గుర్తొస్తే ప్రస్తుతం మారిపోతుంది. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు, మనస్సు ఉండాలి. హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. కొమ్మల్లో కూర్చున్న కోయిల కనిపించదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి. పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. చేసిన చెడు పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడు అయితే తట్టుకోలేం. నేను ఇలా ఉంటాను అని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తాను అని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు, వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలోనే ఉండు. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయిందిగా అని బరి తెగించవద్దు. దైవం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దైవం అనేది ఎప్పుడూ ఉండే నిజం. అందుకే దైవాన్ని నమ్మకంగా మాత్రమే కాదు, సృష్టి ఉన్నంతకాలం ఉండే నిజంగా భావించు. బుద్ధి ఇంద్రధనుస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ ఊసరవెల్లిలా సందర్భానికి తగినట్లు రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడే ఉసురు. గుర్తుంచుకో. మనకు తెలిసింది నలుగురికి పంచాలి, మనకు తెలియనిది నలుగురిని అడిగి తెలుసుకోవాలి. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. పూజా పునస్కారాల కంటే బుద్ధి ప్రధానం, మాట కంటే మనసు ప్రధానం, కులం కంటే గుణం ప్రధానం. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనకు నచ్చిన నిజం తీయగా ఉంటుంది, మనకు నచ్చని నిజం చేదుగా ఉంటుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవరూ మార్చలేరు. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే, మోసం చేసే సమయం రానంత వరకు. సంగీతం గడిచిన దాన్ని మరిచేలా చేస్తుంది, మరిచిన దాన్ని తిరిగి తలచేలా కూడా చేస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందొచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరో జన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను దూరం చేసుకోకు, ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు జీవితమే ఇస్తారు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాలేనప్పుడు రాళ్ల లాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు.
రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. ఎంత కష్టంలో ఉన్నా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి రారు. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. పక్కవాడికి 100 సార్లు సహాయం చేసిన వారికి అస్సలు గుర్తుండవు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు చచ్చినా మరువడు. లోకం తీరే అంత. అందరూ మెచ్చే క్వాలిటీ నాలో లేకపోవచ్చు, కానీ నన్ను పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం ఏదో ఓ రోజు బాధపడతారని ఖచ్చితంగా చెప్పగలను. అందరికీ నీడనిచ్చే చెట్టు ఎండలో వాడడం, అందరినీ ప్రేమించే వ్యక్తి ఏదో ఒక రోజు ఒంటరిగా వాగడం సహజమే. జీవితం నీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. సులువుగా వచ్చేది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన, అలాగే వస్తువైన. ఎవరి జీవితం వారికి గొప్ప, అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికి ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పెట్టుకోకండి. ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు, కానీ ఆ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం నీ జీవితకాలమే సరిపోదు. నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకోని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం మీ అమాయకత్వమే అవుతుంది. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి. అలాగే బాధను ఓపికగా ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచిగా ఉండండి, అంతేకాని మంచితనమే బలహీనతగా ఉండకండి. మోసపోతారు. నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతం అవుతుంది. అన్నింటినీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అధిక అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాం. ఈ సమాజంలో జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. ప్రతి నిమిషం విలువైనదే. విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది. వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ మీకన్నా తక్కువ అని మాత్రం అనుకోకండి. బోర్లా పడతారు, జాగ్రత్త. బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. గెలిస్తే వినయంగా ఉండండి, ఓడితే ఓర్పుగా ఉండండి. డబ్బుంటే దయాగుణంతో ఉండండి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి. సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడూ దేవుడే. నీవు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. ఎదుటివారిని ప్రశ్నించండి, కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువు అవుతుంది. లైఫ్ కన్నీళ్ళ చెరువు అవుతుంది. మన మనస్సు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు. మీరు దేనికి అర్హులో అది మాత్రమే దొరుకుతుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. మనిషికి రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి. కానీ డబ్బులు మాత్రం తాబేల్లాగా వస్తాయి, కుందేల్లాగా వెళ్తాయి. నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నువ్వంటే నువ్వే వారిని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు కాలం చేసిన గాయాల కంటే మన వాళ్ళు చేసే గాయాలకే బాధ ఎక్కువగా ఉంటుంది. సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం నువ్వు బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే
చీమ దోమ కూడా మీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం మీ మనసు. మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం పోయినా మరవదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే విలువ ఇస్తే చివరికి నీకు విలువ లేకుండా చేస్తారు. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలైనా అనుబంధాలైనా. మన మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకు ఉంటే నీ బంధాన్ని తెంచేసుకునేంత ఆత్మగౌరవం నాకు ఉంది. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నేను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడ్వని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. మనం వినేటప్పుడు వినయంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి లైఫ్లో ఒక్కరున్నా చాలు. మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉన్నారో వారిని ఎప్పుడూ లైఫ్లో మర్చిపోవద్దు. లైఫ్ అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని లైఫ్ ఉండదు. మనమేంటో మనకి తెలిస్తే చాలు. ప్రతి అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు ఒక వ్యక్తికి డబ్బు గర్వం తలకెక్కితే తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పునే వెతుకుతున్నావు, కానీ నా మనసులో నీపై ఉన్న ప్రేమని మాత్రం అర్థం చేసుకోవడం లేదు. మీరు గెలిచే వరకు మీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి. రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే లైఫ్ అంటే. లైఫ్లో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరం అవ్వరు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడ్చేస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. నీలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వారిని విమర్శించే హక్కు నీకు లేదని కూడా తెలుసుకో. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం తర్వాత అయినా ఒక వ్యక్తి చేసిన మంచి చెడులు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనం కావాలన్నా తిరిగి రానిది గతం. మనం వద్దనుకున్నా వచ్చేది మరణం. మనకు ఎంత ఉన్నా చాలనిది ధనం. మనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు. ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలో ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది.